హాయ్ హలో బాగున్నారా? ఈరోజు తోటకూర పప్పు చిక్కుడుకాయ ఫ్రై చేశాను. చూద్దాం ఎలా చేసుకోవాలో. ఒక కప్పుడు కందిపప్పు తీసుకున్నాను, మంచిగా వాష్ చేసేసాను. ఆ తర్వాత నేను తోటకూర సన్నగా తరిగి ఉంచాను. 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు తరిగి ఉంచుకున్నాను. సన్నగా తరిగిన తోటకూర, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కుక్కరు స్టవ్ మీద పెట్టి కొంచెం తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసేసాను. కొంచెం ఆయిల్, పసుపు వేసి నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఎక్కువ నీళ్ళు పోసుకుంటే మనకు ఎక్కువ నీళ్ళు వేసామంటే ఆ నీళ్ళంతా కుక్కరు ఇది అవుతుందన్నమాట. అందుకని కొంచెం తగినన్ని వాటర్ మాత్రం పోసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చాక ఆపేద్దాం. ఇప్పుడు రైస్ చూసారా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఉడకాలన్నమాట. మూత పెట్టి ఉంచాను. ఇవి పందిరి చిక్కుడుకాయలు అంటారు కదా, అవి తరిగి ఉంచుకున్నాను. ఆ తర్వాత బాండీ పెట్టాను. పోపు దినుసులు, ఆయిల్ వేసాను. నెక్స్ట్ ఆయిల్ వేడెక్కాక మనం చిక్కుడుకాయ ముక్కలు వేసేద్దాం. నేను ఎక్కువ చిక్కుడుకాయ కొబ్బరి వేసే చేస్తాను. అలాగే ఇష్టం అన్నమాట మా ఇంట్లో. ఉల్లిపాయ, టమాటా అలాంటివి వేస్తే తినరు, అలా చేయను కూడా నేను. ఇవి పప్పులు ఉంటాయి కదా, మంచిగా టేస్టీగా ఉంటాయి. చాలా మంచి విటమిన్స్ ఈ కర్రీ అనమాట చిక్కుడుకాయ. కాకపోతే దీంట్లో పురుగులు ఉంటాయి, చూసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఉప్పు, పసుపు వేసి మంచిగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వేగనిద్దాం. నెక్స్ట్ దీంట్లోకి పచ్చి కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొబ్బరి మిక్సీ వేసేసుకుందాం. మా ఇంట్లో క్యాబేజీ లాంటిది, చిక్కుడుకాయ లాంటిది ఇట్లాంటివన్నీ తెచ్చుకుంటే కంపల్సరీ కొబ్బరి కూడా తీసుకురావాలి, కొబ్బరికాయ. అందుకని మంచిగా వేగిపోయింది. ఇప్పుడు కొబ్బరి వేసేస్తున్నాను. కొంచెం ఒక 2 మినిట్స్ వేగాక కొబ్బరి వేసేస్తాను. ఇప్పుడు పప్పు ఎలా ఉందో చూద్దాం. చూసారా 3 విజిల్లు వచ్చాక పప్పు బాగా ఉడికిపోయింది. మంచిగా మెదుపుకొని ఆ తర్వాత దీంట్లో ఉప్పు, కారం వేసుకొని పోపు వేసేసుకుందాం. అప్పుడు తోటకూర పప్పు రెడీ అయిపోతుంది. యాక్చువల్గా దీంట్లో మామిడికాయ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మర్చిపోయాను అనమాట. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు గుజ్జు, ఒక చిటికెడు బెల్లము వేసి మంచిగా మెదిపేశాను. ఎందుకంటే ఇలా మెదపడం వల్ల మనకు టమాటా తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, పచ్చిమిర్చి లాంటివి మనకు అన్నంలో తినేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు అన్నమాట. హాయిగా మెత్తగా నవలేసేయచ్చు. చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు దాంట్లో పోపు వేసేసుకుందాం. చిక్కుడుకాయ ఫ్రై కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఓన్లీ కొబ్బరి మాత్రం వేసుకోవాలి. ఉప్పు, పసుపు ఆల్రెడీ వేసేసాం. చూసారా ఒక గుప్పుడు కొబ్బరి వేసేసాం, పచ్చి కొబ్బరి. చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. హెల్త్కి కూడా మంచిదన్నమాట. డైలీ మనం తినే పదార్థంలో కొంచెం కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. పప్పులోకి పోపు బాండి పెట్టాను, పోపు గరిటె పెట్టాను, ఆయిల్ వేసాను. మెయిన్ పప్పులోకి జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి ఉంటే వేసేస్తే వెరీ టేస్టీగా ఉంటుంది. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. పోపు వేస్తేనే మనకు ఏదైనా రుచి అనిపిస్తుంది అనమాట. నేను పప్పులో కూడా కొంచెం ఇంగు వేసాను. ఇంగు ఎక్కువే తింటాము, ఆ స్మెల్ మంచిగా ఉంటుందన్నమాట. చూసారా మంచిగా దాంట్లో కలిపేశాను. అయిపోయింది, పప్పు రెడీ అయిపోయింది. తోటకూర పప్పు ఎంతో టేస్టీగా. ఇది చపాతీలో కొంచెం నైట్ చపాతీలోకి, మార్నింగ్ లంచ్లోకి, రైస్లోకి అనమాట. ఇప్పుడు చిక్కుడుకాయ కొబ్బరి వేసిన కూర రెడీ అయిపోయింది. లంచ్ రెడీ చేసేస్తున్నాను, ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. చూసారా కర్రీ వేసేసాను. పప్పు, అన్నం, పెరుగు రెడీ అయిపోయింది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.